శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. నమస్కారం. హరిహర టీవీకి స్వాగతం. దేవుడి ముందు తల వంచుకుని మనస్సులోని కోరికను చెప్పుకోవడం ప్రతి భక్తుడి విశ్వాసం. కోరిక నెరవేరాలని కొందరు ముడుపులు కడతారు, మరికొందరు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, ఇంకొందరు తమకు తోచిన విధంగా భక్తిని వ్యక్తం చేస్తారు. అయితే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో ఇప్పుడు ఒక వినూత్న దృశ్యం భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆలయ పరిసరాల్లో దొరికే చిన్న రాళ్ళు, ఇటుక ముక్కలను ఒకదానిపై మరొకటి పేర్చి గోపురాలు, మండపాలు, చిన్న ఇళ్ల ఆకారాలను నిర్మిస్తున్నారు. ఇలా రాళ్లను పేర్చడం వెనుకున్నటువంటి భక్తుల నమ్మకం ఏంటి? వారు ఎలాంటి కోరికలతో ఈ మొక్కు చెల్లిస్తారు? ఇది ఆలయ సంప్రదాయంలో భాగమా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఒకటి. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందిన ఈ క్షేత్రంలో పాంచనారసింహుడు భక్తుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు యాదగిరిగుట్టకు వస్తుంటారు. ముఖ్యంగా వారాంతాలు, పండుగలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో భక్తుల రద్దీ భారీగా పెరుగుతుంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల్లో ఎవరి కోరిక వారిది, ఎవరి మొక్కు వారిది. కొందరు ఆరోగ్యం కోసం ప్రార్థిస్తే మరికొందరు ఉద్యోగం, వివాహం, సంతానం, సొంతింటి కల నెరవేరాలని స్వామివారిని వేడుకుంటారు. కోరికలు నెరవేరిన తరువాత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. తలనీలాలు సమర్పించడం, అన్నదానం చేయడం, కానుకలు అందించడం వంటి అనేక ఆచారాలను భక్తులు పాటిస్తూ ఉంటారు. అయితే ఇటీవల యాదగిరిగుట్ట ఆలయ పరిసరాల్లో కనిపిస్తున్న మరో వినూత్న దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. కొబ్బరికాయలు కాదు, పూలమాలలు కాదు, ఆలయ పరిసరాల్లో లభించే చిన్న రాళ్ళు, ఇటుక ముక్కలే ఇక్కడ కొందరు భక్తుల మొక్కుకు ప్రతీకలుగా మారుతున్నాయి. భక్తులు చిన్న రాళ్ళు, ఇటుక ముక్కలను సేకరించి ఒకదానిపై మరొకటి జాగ్రత్తగా పేర్చుతున్నారు. కొందరు వాటిని ఆలయ గోపురం ఆకారంలో అమర్చుతున్నారు, మరికొందరు మంటపంలా నిర్మిస్తున్నారు, ఇంకొందరు చిన్న ఇంటి నమూనాను తలపించేలా రాళ్లను పేర్చుతున్నారు. ఈ చిన్న నిర్మాణాల ముందు నిలబడి స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. తమ కోరిక నెరవేరాలని కోరుకుంటూ ఈ విధంగా భక్తిని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కోరికతో ఇంటి ఆకారంలో రాళ్లు పేర్చుతున్నట్లు చెబుతున్నారు. మరికొందరు తమ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలని ప్రార్థిస్తూ రాతి గోపురాలను నిర్మిస్తున్నారు. రాళ్లను ఒకదానిపై మరొకటి పేర్చి స్వామివారిని మనసారా ప్రార్థిస్తే కోరుకున్న కోరిక నెరవేరుతుందని కొందరు భక్తులు విశ్వసిస్తున్నారు. ఇక ఉద్యోగం రావాలని యువత కోరుకుంటున్నారు. వివాహంలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోవాలని కొందరు ప్రార్థిస్తున్నారు. సంతానం కలగాలని దంపతులు వేడుకుంటున్నారు. అనారోగ్య సమస్యలు తగ్గి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని మరికొందరు మొక్కుకుంటున్నారు. సొంత ఇల్లు నిర్మించుకోవాలని, కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలని, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని కూడా భక్తులు కోరుకుంటున్నారు. ఇలా ప్రతి కోరికకు ఒక చిన్న రాతి గోపురం సాక్ష్యంగా నిలుస్తోంది. ఒక్కో నిర్మాణం వెనుక ఒక్కో భక్తుడి ఆశ, ప్రార్థన, విశ్వాసం కనిపిస్తోంది. ఆలయానికి మొదటిసారి వచ్చే భక్తులు ఈ చిన్న నిర్మాణాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. వాటి వెనుక ఉన్న నమ్మకాన్ని తెలుసుకుని కొందరు తాము కూడా రాళ్లను పేర్చి ప్రార్థిస్తున్నారు. ఈ విధంగా ఒకరిని చూసి మరొకరు ఈ ఆచారాన్ని కొనసాగిస్తుండడంతో ఆలయ పరిసరాల్లో రాళ్ళు, ఇటుకలతో చేసిన చిన్న గోపురాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొంతమంది భక్తులు వాటిని ఆసక్తిగా పరిశీలిస్తుండగా మరికొందరు ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. దీంతో ఈ వినూత్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాళ్లు పేర్చడాన్ని కొంతమంది భక్తి వ్యక్తీకరణగా భావిస్తున్నారు. స్వామి వారిపై తమకున్నటువంటి విశ్వాసాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నామని చెప్తున్నారు. అయితే మరికొందరు ఇది శాస్త్రాలు పేర్కొన్న ఆచారం కాదని అభిప్రాయపడుతున్నారు. భక్తుల వ్యక్తిగత విశ్వాసంతోనే ఈ పద్ధతి ప్రారంభమై ఉండొచ్చని అంటున్నారు. ఈ ఆచారానికి సంబంధించి ఆలయ అధికారులు లేదా అర్చకులు సూచించిన నియమాలు ఉన్నాయా అనే విషయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఆలయ పరిసరాల పరిశుభ్రత, భద్రతకు ఇబ్బంది కలగకుండా దేవస్థానం సూచనలు పాటించడం కూడా అవసరం. మొత్తంగా యాదగిరిగుట్ట ఆలయ పరిసరాల్లో రాళ్ళు, ఇటుక ముక్కలతో కనిపిస్తున్న చిన్న గోపురాలు భక్తుల కోరికలకు, ఆశలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం, సొంతింటి కల, ఇలా ప్రతి నిర్మాణం వెనుక ఒక భక్తుడి ప్రార్థన దాగుంది. ఇది సాంప్రదాయ ఆచారమా లేక వ్యక్తిగత విశ్వాసంతో ఏర్పడిన పద్ధత అనే చర్చ కొనసాగుతున్నప్పటికీ ఈ వినూత్న దృశ్యం మాత్రం ఆలయానికి వచ్చే భక్తులకు, ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తోంది. ఇక మరిన్ని ఆలయాల విశేషాలు, ఆధ్యాత్మిక సమాచారం కోసం హరిహర టీవీని ఫాలో అవ్వండి. వీడియోను లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ.